భారతదేశంలోని అత్యంత రహస్యమైన ఆలయాలలో పూరి జగన్నాథ స్వామి ఆలయం ఒకటి. ఆ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్ముడి అవతారం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడి శరీరం మొత్తం అగ్నిలో ఆహుతి అయినా అతని గుండె మాత్రం కొట్టుకుంటానే ఉందని, అగ్ని ఆ బ్రహ్మ పదార్థాన్ని కాల్చలేకపోయినట్లు చెబుతారు. ఆ తరువాత అశరీరవాణి మాటల ప్రకారము పాండవులు శ్రీకృష్ణుని యొక్క హృదయాన్ని నీటిలో వదిలిపెడతారు. ఆ బ్రహ్మ పదార్థము మెల్లగా నీటిలో దొంగలాగా మారి నీటిలో తేలుతూ ఒరిస్సా తీరాన్ని చేరుకుంటుంది. శ్రీకృష్ణుడి ఆదేశానుసారం ఇంద్రచ్యుమ్న మహారాజు ఆ బ్రహ్మ పదార్థాన్ని జగన్నాథుని విగ్రహం లోపల ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఒరిస్సా ప్రాంతానికి ఒక దొంగ కొట్టుకొని వస్తుంది. అలా వచ్చిన ఆ దొంగతోనే కొత్త జగన్నాథ స్వామి విగ్రహాలను తయారు చేస్తారు. ఇంతవరకు అవి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. ఆ కొత్తగా తయారు చేసినటువంటి విగ్రహాలలోకి బ్రహ్మ పదార్థాన్ని మార్చేటప్పుడు పూజారులు కళ్ళకు గంతలు కట్టుకొని రహస్యంగా